హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎక్కువగా వచ్చేది షుగర్ తర్వాత బీపీ అనేది చాలా గుండెపోటుకి సంబంధించినటువంటి అంశం. చాలామందికి ఇటీవల ఆఫ్టర్ కోవిడ్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ అని కొంతమంది అంటున్నారు. అదేమో శాస్త్రీయంగా తెలియలేదు, కానీ పూర్తిగా చూసుకుంటే చాలామందికి వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. చిన్నపిల్లలు 10-15 పిల్లల వయసు పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. జిమ్ ట్రైనర్స్కి వస్తున్నాయి, ఫుల్ ఫిట్గా ఉన్నటువంటి యంగ్స్టర్స్కి వస్తున్నాయి. ఇటువంటి సంబంధించినటువంటి గుండెకి సంబంధించిన వ్యాధిలో పూర్తిగా వచ్చేది బీపీ. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకుంటే గుండెకి ఏ రకమైన జబ్బు లేదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. ఈ విషయాన్ని ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అలాగే జమాల్ ఖాన్ గారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎంతవరకు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏ మందులు వాడతారు, ఏ వనమూలికలు వాడతారు కనుక్కుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటి బీపీకి? ఎందుకంటే బీపీ అనేది హార్ట్ అటాక్కి సంబంధించినటువంటి ప్రధానమైన ద్వారం. ఆ బీపీ హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, టెన్షన్స్ కానీ వీటిని కానీ. వీటిని మీరు ఎట్లాగా ఏ వనమూలికలతో మీరు మందులు తయారు చేస్తారు, ఎలా తగ్గిస్తారు? సార్, ఇవాళ మనము మార్కెట్లో దొరికే ఫుడ్ తీసుకోవటం వల్ల అన్నిటికన్నా ముందు గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అవటం వల్ల అరుగుదల లేకపోవటం వల్ల కొన్ని రకాల కొవ్వు పదార్థాలు, ఇప్పుడు మనం వాడే ఆయిల్స్ మొత్తం కూడా కొవ్వు. ఈ కొవ్వు పదార్థం వల్ల మనకి బాడీలో కానీ అలాగే హార్ట్లో కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, బ్లడ్ చిక్కబడిపోవటం, ఈ అనేక రకాల కంప్లైంట్స్, కిడ్నీ మీద కూడా లోడ్ పడటం ఇవి జరుగుతున్నాయి. మరి ఇలా బీపీ వచ్చిందంటే ఆలోపతికిలో లైఫ్ లాంగ్ మందులు వాడాలా. కానీ ఎప్పటి నుంచో పూర్వం నుంచే ఆయుర్వేదిక్ వనమూలికలు వాడిన ప్రజలకి ఎవరికి బీపీ తెలియదు. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అడవులు, వాగులు, వంకలు, ఈ చెట్లెంబట తిరిగి మొక్కలు, వేర్లు, ఆకులు తింటూ అడవుల్లో తిరిగేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆ రోజు షుగర్ తెలియదు, బీపీ తెలియదు. ఇవాళ బీపీ ప్రతి ఒక్కడు అంటాడు, సార్ నాకు బీపీ వచ్చేసింది, హార్ట్ బీటింగ్ ఎక్కువైపోయింది, లేకపోతే పల్స్ తగ్గిపోయింది, ఏ కంప్లైంట్లు. ఎందుకంటే ఇప్పుడు మనకి ముందు నుంచి అర్జున అంటే తెల్లమద్ది ఎవరైతే వాడుతాడో ఆడికి అందులో కాల్షియం కార్బోనేట్ 34 ఉంది. ఎముకలు ఒకవేళ ఇరిగిపోయినా అతికిపోతాయి, అది వాడటం వల్ల, కట్టడం వల్ల. మరి అది పౌడర్ పాలల్లో తీసుకోవటం వల్ల కూడా బీపీ కంట్రోల్ అయిపోతుంది. కానీ గ్యాస్ని కంట్రోల్ చేసుకోవాలా. మరి సర్పగంధ, ఇవాళ సర్పగంధ వరల్డ్ ఫేమస్ మొక్క. సర్పగంధ మొక్క వేరు పైన బెరడుతోని మాతలు, అది చాలా కాస్ట్లీ పడుద్ది మనం తయారు చేయాలంటే. ఎందుకంటే కేజీ ఇప్పుడు 1800, 2000 సర్పగంధ వేరు. మనం 1800, 2000లో ఒరిజినల్ కొంటున్నాం. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒక రకం 500-600 ఉంటుంది, 1000 రూపాయలు, అది పనిచేయదు. ఏదైతే కాస్ట్లీ ఉందో అదే పనిచేస్తుంది. మనకి బీపీ గురించి మనం వాడే మందులలో ఎక్కువగా 2-3 నెలల్లోనే బీపీ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది బీపీ పేషెంట్లు హార్ట్ స్ట్రోక్ దగ్గర వచ్చిన వాళ్ళు వీళ్ళు యాంజియోగ్రామ్ చేసుకొని, మరి సార్ ఈ పరిస్థితి మాది, వాల్స్ బ్లాకేజ్ ఉన్నాయి, పంపింగ్ కరెక్ట్ అవ్వటం లేదు, 40%, 60% ఈ బ్లాకేజ్ ఉన్నాయి అని అంటున్నారు. కానీ అర్జున పౌడర్ ఏం చేస్తుంది, బ్లాకేజ్ని ఇప్పేస్తుంది. సర్పగంధ హై బీపీని కంట్రోల్ చేస్తుంది. లో బీపీ ఉంటే మరి లో బీపీ గురించి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అశ్వగంధ అలాగే తెల్లమద్ది తయారు చేసే విధానం వేరే ఉంటుంది. అది మేము ఫార్ములా ఎవరికి చెప్పం, ఎందుకంటే వైద్యులు తప్ప. ప్రతి ఒక్కడు చేస్తాడు, ఎక్కువ తక్కువ అయిపోతే మరి అతనికి ఏదైనా వేరే సైడ్ ఎఫెక్ట్ వస్తే అది ఎరుగుడు ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాడు. అందు గురించి బీపీకి సర్పగంధ నెంబర్ 1. లో బీపీ ఎవరికైనా వచ్చేసింది అనుకోండి, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, ఒక పిడికడి తులసాకు మెత్తగా నూరేసి దాన్ని కొద్దిగా ఒక గిలాస్ నీళ్ళు పెట్టి బాగా మరగబెట్టేసి అర్ధగంటకి ఒక డోసు అలాగా సాయంత్రం తాగిస్తే మళ్ళీ అతనికి 60-70కి వెళ్ళిపోయిన బీపీ 120, 80, 120కి వచ్చేస్తుంది లో బీపీకి. ఇక్కడ 2 విధాలు తెలిసి ఉండాలా. లో బీపీని కూడా అరికట్టే గుణం ఇతని దగ్గర ఉండాలా, డాక్టర్ తెలిసి ఉండాలా. హై బీపీని కూడా తగ్గించే గుణం తెలిసి ఉండాలా. ఉత్తి హై బీపీని తగ్గిటని ఇస్తున్నాడు, లో అయిపోతే ఏం చేస్తాడు, డోస్ ఎక్కువైపోతే ఏం చేస్తాడు, దాన్ని కూడా పెంచాలా. అంటే ఇలాగ చాలా ఉంటాయి. హై బీపీని తగ్గించడానికి
తిప్పతీగ కూడా పనిచేస్తుంది. ఓకే. తిప్పతీగలో కూడా హై బీపీని తగ్గించే గుణం ఉంది. సర్పగంధాలు హై బీపీని తగ్గించే గుణం ఉంది. హార్ట్ కంప్లైంట్ రాకుండా వాడటానికి మనకి అర్జున పౌడర్ ఉంది. ఇలాగా చాలా రకాలు. ఇలా చాలామంది ఏం చేస్తారంటే అల్లము కూడా తీసుకుంటారు, బీపీని కంట్రోల్ చేసి. ఎల్లుల్లి కూడా తీసుకుంటారు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవటానికి. తమలపాకు రసం తీసుకుంటారు, తేనె తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఇలా ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే పొద్దున ఒక తమలపాకు, ఒక ఎల్లిపాయ, ఒక పాయ, ఇంత అల్లం ముక్క మెత్తగా రాయిలో నూరేసి తేనె దాంట్లో కలుపుకొని రోజు నాకుతే తనకు అసలు హై బీపీ అవ్వదు, లో బీపీ అవ్వదు, హార్ట్ కంప్లైంటే రాదు. ఇంట్లోనే చేసుకోవాలా. లేదా ఇవ్వాలా. ఎందుకంటే ఈ రావటానికి కారణము కడుపుతో వస్తుంది. వాతము, పితము, కఫము కడుపు ద్వారా వస్తుంది. అది కడుపులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 100 గ్రాము సొంటి, 100 గ్రాము జీలకర్ర, 100 గ్రాము వాము, 100 గ్రాము నల్ల జీలకర్ర, ఒక 10 గ్రాములు నల్లుప్పు వేయించేసి పౌడర్ చేసుకొని పొద్దున టిఫిన్ తర్వాత ఒక స్పూను, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక స్పూను, రాత్రి ఒక స్పూన్. అసలు ఇతనికి పితము, వాతము, కఫం అన్నదే ఉండదు. భోజనం చేసిన తర్వాత తాటి బెల్లం ఉంటే కొద్దిగా భోజనం తర్వాత కొద్దిగా ముక్క తీసుకోవాలి. అసలు ఈ జబ్బులే రావు. ఆ ప్రక్రియని తయారు చేసుకొని ఒకసారి వచ్చితే మేము కూడా చెప్పేస్తాం ఎలాగ చేయాలా, తిని చూసి నేర్పుతాం. ఆ ప్రక్రియని కనుక తయారు చేసుకోగలిగితే అసలు వీడికి జబ్బులే రావు, ఏ జబ్బు రాదు. ఎందుకంటే ఇలా మనం వాడేది ప్రతి ఒక్కటి యాపిల్ నుంచి పట్టుకొని మీరు ఏ ఫ్రూట్స్ వాడినా మందు లేనిది లేదు. కోత కటింగ్ చేసేటప్పుడు కూడా మందు కొట్టిస్తాడు, యాపిల్ కూడా మైనం పూసిస్తాడు. అందు గురించి ఇలా ఈ బీపీ అన్నది ప్రతి ఒక్కడికి వచ్చేస్తుంది. వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ప్రతి ఒక్కటిలో కావాలా. మేము బీపీకి తయారు చేసే సర్పగంధ మాత్రలో కూడా కుంకుమ పువ్వు కలుపుతాం కంపల్సరీ. కుంకుమ పువ్వు లేనిది మాత్రల ఐటెంలో ప్రతి దాంట్లో కుంకుమ పువ్వు ఉంటుంది. కుంకుమ పువ్వు రేటు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. కుంకుమ పువ్వు లేకపోతే ఇమ్యూనిటీ పవర్ లేదు, ఇమ్యూనిటీ పవర్ లేకపోతే జబ్బులు తగ్గవు. కాకపోతే వీళ్ళు ఏంటి నిద్ర ఏంటంటే సాయంత్రం 6, 7, 8 నిద్రపోవాలి. మరి పొద్దున టైం టు టైం టిఫిన్ చేయాలి. భోజనం కూడా ఒక్కసారి బేవంతులు వచ్చేంత తినాలా, ఎక్కువ తినకూడదు, అయితే జీర్ణమైద్ది. సాయంత్రం కూడా 6 నుంచి 7 లోపల రాత్రి భోంచేసేయాలి. చేసేస్తే 8 పండుకుంటాడు. రాత్రి మళ్ళీ 3:30, 4 లేచి మళ్ళీ ఎక్సర్సైజ్లని, యోగాలని, నమాజులని, ప్రార్థనలు చేసుకుంటాడు. ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ ప్రపంచంలో పడిపోయి హావ్ 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 అనుకుంటూ ప్రతి సంపాదిద్దామే ఆరోగ్యాన్ని చూసుకోలేక ఇవాళ సంపాదించింది మొత్తం మందులకి పెడుతుంది. ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే ఆరోగ్యం ఉంటుంది. కొన్ని చిట్కాలు ఇళ్లలోనే చేసుకుంటారు. ఆ చిట్కాల వల్ల వీళ్ళకి ఎలాంటి సమస్యలు, పెద్ద సమస్యలు రావు సార్. ఓకే. అంటే బీపీ ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా కంట్రోల్ అయిపోద్ది మీరు చెప్తున్నట్టు, వాల్స్ క్లియర్ అయిపోతుంది. కొలెస్ట్రాల్ కూడా మీరు ఏమైనా సపరేట్గా దాంట్లోనే ఎస్పీహెచ్డి అని ఒక పవర్ఫుల్ ఐటమ్ చేసాము. ఇప్పుడు ఏదైతే చెప్పామో, ఏది అల్లము, దాని తర్వాత మన తమలపాకు రసము, మరి ఎల్లుల్లి రసము, మరి ఆర్గానిక్ హల్దీ, పసుపు, వీటితోనే తయారు చేసాం ఎస్పీహెచ్డి అని. అది ఒకటి వేస్ట్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ బ్లాకేజ్ని తగ్గిస్తుంది, అన్ని విధాలుగా ఇచ్చేస్తుంది. ఒకసారి ఫ్రీనెస్ ఇస్తుంది. ఇంకా గుండెలో నొప్పి కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ రావు. కాకపోతే మెడిసిన్స్తోని ఇవన్నీ యాడ్ చేసి పెట్టవలసి వస్తుంది. సింగిల్ మెడిసిన్ ఏ జబ్బుకు ఉండదు. బీపీకి మాత్రం సింగిల్ పీజీ అన్న ఒక మాత్ర వాడినా సరిపోతుంది. ఓన్లీ బీపీ తగ్గిపోతుంది. అది హై బీపీ అయినా, లో బీపీ అయినా లేదు, హై బీపీనే తగ్గిస్తుంది. లో ఉన్నోడు వెళ్తే కోమాకి వెళ్ళిపోతాడు హై బీపీకి. మళ్ళీ లో బీపీ కంటే అశ్వగంధ, మరి దాని తర్వాత అర్జున పౌడరు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా దాంట్లో లైట్ సాల్ట్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ రేజ్ చేసేస్తుంది. ఓకే, బీపీని రేజ్ చేస్తుంది. అంటే ఇవన్నీ దీర్ఘకాలికమైన రోగాలు ఇంగ్లీష్ మెడిసిన్లో అస్సలు క్యూర్ అవ్వవు, జీవితకాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే అని అంటూ ఉంటారు. మీరు ఎలాగ నయం చేస్తారు? ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే దీనికి కారణం ఒకటే. ఎందుకంటే సర్వ సృష్టికర్త ముందు జబ్బుల్ని పెట్టాడు, దాని తర్వాత మందుల్ని పెట్టాడు, దాని తర్వాత మనని భూమి మీద పంపించాడు. ఎందుకంటే ఒక ఇంద్రపు చుక్క తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత 40 రోజులలో మాంసం ముద్దగా తయారవుతుంది. మళ్ళీ 40 రోజులు అవయవాలుగా అవుతుంది. మళ్ళీ 40 రోజుల తర్వాత ఊపిరి పోయబడుతుందని గ్రంథాల్లో ఉంది, సైన్స్ కూడా నిరూపిస్తుంది. భూమి మీదకి రాగానే తల్లి దగ్గర 30 నెలలకి పాలన తయారు చేస్తుంది. మరి ఆ ఒక్కో ఇంద్రపు చుక్కలో ఈ 360 జాయింట్ ఎలాగ వచ్చాయి? పళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాలుగు ఒక ల్యాబ్,
ఏది పెట్టినా విషం పెడితే చెప్పేస్తుంది, మంచిది పెడితే లోపల మింగేస్తుంది. అది కూడా అన్నీ చెప్తుంది. చెవులు మంచి చెప్పినా వింటున్నాయి, చెడు చెప్పినా వింటున్నాయి. కళ్ళు అన్నీ చూసేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ ఒక్క వీర్యు చుక్కలో మరి తయారైనవి కదా. మరి అలాంటప్పుడు మరి ఇవన్నీ కూడా భూమి మట్టి ద్వారాగా మనం సృష్టించబడ్డాం. మట్టిలో ఉన్న వనరులన్నీ కూడా మన శరీరానికి అవన్నీ కూడా పార్ట్లు అయ్యి మొత్తం రిఫేర్ చేస్తాయి సార్. ఓకే. పెద్దలు చెప్పేవాళ్ళు అవి ప్రతి ఒక్కటి. మా నాన్నగారు అనేటువంటి నీ చేతిలో ఏమీ లేదురా, నువ్వు నిజాయితీగా చేసిన అన్ని రోజులు ప్రతి రోగిని నువ్వు బతికిగలుగుతావు. ప్రతి మాత్ర గొంతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ సర్వ సృష్టికర్త, నేను ఈ లోపలికి వెళ్ళి నేను ఆరోగ్యంగా ఉండి నీ మానవుడిని నేను నాశనం చేయాలా, లేకపోతే నేను నాశనం అయిపోయి నీ మానవుడిని ఆరోగ్యం ఊరి నా మానవుడి గురించి నిన్ను సృష్టించాను ఆడికి ఆరోగ్యం ఇవ్వంటాడట. అది సార్. మందుకు కూడా మందు మన ఇష్టంతో తడవదు, అతని ఇష్టంతో తడుతుంది. నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు నేను ముందు దువా చేసుకొని కూర్చుంటా. వల్ల ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కడికి ఆరోగ్యం ఇవ్వాలి, నా పెన్ను నీ ఆదేశం మేరకు నడవాలి, మరి నేను రాసే మందులో ఫలితాలు నీవు ఇచ్చి అతనికి ఆరోగ్యం ఇవ్వాలి అని నేను దువా చేసి కూర్చుంటా. ఎందుకంటే మన ఇష్టంగా ఏదీ లేదు. ఇప్పుడు చూసారా, ఎన్నో మందులు తయారు చేశారు, మేము చేసేసామంటే కొత్త జబ్బు వచ్చి తప్పోయింది. ఈ ప్రతి మలేరియా వచ్చింది, మలేరియాకి చేసేసారు. టైఫాయిడ్ వచ్చేసింది, టైఫాయిడ్ చేసేసారు. కరోనా వచ్చేసింది, ఇంకేదో కొత్తది వస్తుంది, టైఫాయిడ్ వచ్చింది. ఇలాగా జబ్బులు వస్తుంటాయి. కొత్త మందులు తయారు చేసి నేను చేశానని ఆడు ఎప్పుడైతే ఇచ్చేస్తాడో కొత్తది మళ్ళీ ఒకటి వచ్చేస్తాడు. అందు గురించి మనిషి దగ్గర హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి కాకుండా అందరినీ కూడా ప్రేమగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరు ఆరోగ్యం ఇవ్వాలని పెద్ద ఒక లక్ష్యాన్ని తీసుకొని కూర్చున్నా. అలాగే నా దగ్గర వచ్చిన 100 మందిలో 80% జనాలు నేను ఆరోగ్యం ఇస్తున్నా సార్. బీపీ ఎంత పర్సెంటేజ్ కవర్ అవుతుంది? హై బీపీ ఎంతమందికి తగ్గుతుంది? 90% పేషెంట్లకు కవర్ అయిపోతుంది. 90%. షుగర్ అయితే 50, ఇదైతే 90%. కామర్లు కూడా 90% పేషెంట్లకు తగ్గిపోతుంది. ఓకే. అదే థైరాయిడ్ లాంటి అది మనం ఇంకొక ఎపిసోడ్లోకి వెళ్దాం. థైరాయిడ్ అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ బీపీ అనేది పేషెంట్లకి ఏం చెప్తారు, ఎలా ఉంటే బెటరు? ఇంట్లో రెమెడీ మీరు ఆల్రెడీ కొంత చెప్పారు. వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీ మెడిసిన్ వాడుకుంటూ ఎలా? అప్పుడు దీనికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలా? అవసరం లేదు. అంటే బీపీకి వాడితే సరిపోద్దా? ఇంగ్లీష్ మెడిసిన్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలా. ఎక్కడ ఏది దొరికితే ఆయిల్స్ వాడకూడదు. ఉప్పు తగ్గించుకోవాలా. కరెక్ట్ టైంకి లైట్ టిఫిన్ తీసుకోవాలా. టైం ప్రకారం భోజనం చేయాలా. పుష్కలంగా నిద్రపోవాలా. ఇవన్నీ ఉంటే ఇంకా బీపీ అన్నది మరి రాదు. ఒక 5-6 నెలలు వాడితే ఇంకా బీపీ లైఫ్ లాంగ్ తగ్గిపోతుంది. బీపీకి ఎలాంటి అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ ఒకసారి ఏమీ లేకుంటే వచ్చింది, మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? రావచ్చు. అందు గురించి జాగ్రత్తగా ఉంటే మనం అప్పుడప్పుడు బీపీ చెక్ చేపిస్తూ ఉండాలా. మరి ఏమైనా అవసరం అయితే మందులు వాడాలా. పూర్తిగా తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్, కోమాలోకి వెళ్ళిపోవటం, హార్ట్ స్ట్రోక్ రావటం అలాంటివి ఏమీ జరగవు. ఓకే. ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ దగ్గర అన్నీ కూడా వాల్స్ క్లియర్ అయిపోతాయి. అన్నీ ఒకే ఒక ట్యాబ్లెట్ ఇంకేమన్నా దాంట్లో అంటే అర్జునా పౌడర్ ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది, గ్యాస్ లిక్విడ్స్ ఉంటుంది, లెట్రిన్ సాఫిక్ ఒక 4 మందులు ఉంటాయి. ఓకే. అది బీపీ అనేది చాలా దీర్ఘకాలికమైన వ్యాధుల్లో ఒకటిగా ఉంటుంది. పూర్తిగా హార్ట్ అటాక్ పూర్తిగా కూడా దీని మీదే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తగ్గాలంటే మరి జమాల్ ఖాన్ గారు చెప్తున్నట్లు హోమ్ రెమెడీ చెప్పారు, అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ చెప్పారు, ఇంట్లో ఏమి చేయాలో చెప్పారు. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, టైం టు టైం పడుకోవాలి. ఇవన్నీ చేస్తే డెఫినెట్గా అసలు బీపీ అనేది మన దరిదాపుల్లోనే చేరదని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. నమస్కారం డాక్టర్.